వేములవాడలో రోడ్డు వెడల్పులో భాగంగా భవనాలను కూల్చివేస్తున్నారు అధికారులు. అయితే అధికారుల తీరును బాధితులు తప్పుబడుతున్నారు. ఖాళీ చేయడానికి ఇచ్చిన గడువు ముగియక ముందే కూల్చివేతలు చేస్తున్నారని మండిపడుతున్నారు. బాధితుల ఆందోళన చేస్తుండటంతో పోలీసు బలగాల సాయంతో కూల్చివేతలు నిర్వహిస్తున్నారు. తమ సామాన్లు ఇళ్లలో ఉండగానే కూల్చడం సరికాదని అధికారులతో గొడవకు దిగుతున్నారు. తమకు నష్టపరిహారం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ ఓ బాధితుడు హోర్డింగ్ ఎక్కాడు. పరిహారం ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటాను అంటూ అన్నాడు. ఆందోళన చేస్తున్న బాధితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. చిన్న పిల్లలే తీసుకుపోతారా సార్? తీసుకెళ్తారు. ముగ్గురు బిడ్డలు మీరు ఎక్కిన ముగ్గురు బిడ్డలు ఆ లైన్ ఉంటుంది, ఈ లైన్ ఉంటుంది, మధ్యలో లైన్ ఎట్లా పోతుంది, మధ్యలో బాగా ఎట్లా పోవాలి చెప్తున్నారు. ఎట్లా పోతుంది ఏం చెప్తావు? రోడ్డు చెప్తావు. అందుకని ఇవి ఏమన్యాయమే. రూపాయి ఇవ్వలేదు కూల కొడతారా? అనేది ఏంటంటే మీకు కడి చేసుకుంటామే. ఒక్క రూపాయి కూడా వేయలేదు ఇప్పటివరకు. ఒక్క రూపాయి లేదు. గుడికాడ పని గుడికానే ఉన్నది, ఇంటి పని ఆనే ఉన్నది. దీనికి ఏ వేగితం వచ్చింది? దీనికి ఏ వేగితం? ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, వేములవాడలో రోడ్డు వెడల్పులో భాగంగా సామాన్లు ఇళ్లలో ఉండగానే అధికారులు భవనాలు కూల్చివేస్తున్నారని అక్కడున్న బాధితులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, గత కొన్ని రోజులుగా వేములవాడ అభివృద్ధి చెప్పి ఇటు షాపులు కావచ్చు ఇవన్నీ కూడా కూల్చివేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంటే నిన్నటి నుంచి కూడా ఇటు తిప్పాపూర్ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి షేటర్స్ కానీ కొన్ని ఇండ్లు కానీ అంటే కూల్చివేస్తున్న నేపథ్యం. కానీ బాధితులంతా చెప్పేది ఏంటంటే మాది కోర్టులో ఉంది, 15వ తారీఖు వరకు గడువు ఉంది, మీరు ఎలా కూల్చివేస్తారంటూ కూడా అధికారులతో వాగ్వివాదానికి దిగడమే కాదు, ఒక వ్యక్తి అయితే డైరెక్ట్ హోర్డింగ్ ఎక్కి నేను దూకేస్తానని చెప్పి బెదిరించినట్టు. అంటే మొత్తం మీద అయితే గత కొన్ని రోజులుగా తమకు సంబంధించి ఇవన్నీ కూడా కోర్టు కేసులు ఉన్నాయి, 15వ తారీఖు వరకు కూడా తమకు టైం ఉందని చెప్పినా కూడా వినకుండా అధికారులు కూల్చివేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపించింది. ఇంకోవైపు ఏంటంటే అందులో విలువగల సామాను ఉంది, లక్షల విలువైనటువంటి సామాను ఉండగానే మీరు ఎలా కూల్చివేస్తారు, కనీసం మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళు అంటున్నటువంటి పరిస్థితి. దీనిపై కలెక్టర్ స్పందించాలి. ఎందుకంటే దీనిపై స్పందించకుండా కలెక్టర్ రాకుండా మీరు ఏ విధంగా పూర్తి చేస్తారంటే కూడా ఆ బాధితులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ అధికారులు ఏం చేస్తున్నారంటే కొంతమందికి మేము నష్టపరిహారం ఇచ్చాము, ఇంకొంతమంది కోర్టులో నడుస్తుంది కనుక వారికి కూడా డిపాజిట్ చేశామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే తమకు సంబంధించిన విలువైన సామాను షాపుల్లో ఉండగానే అధికారులు దగ్గరుండి కూల్చివేస్తున్నారు, ప్రశ్నించిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది. అంటే ఏదేమైనా కానీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయకుండా తమకు విలువైనటువంటి సామాను ఉండగానే తమ షాపులను ఆ విధంగా కూల్చివేయడం పట్ల మాత్రం స్థానిక ప్రజలు వాళ్ళైతే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా
పెద్ద ఎత్తున ఇటు పోలీసు బలగాల నేపథ్యం ఒకటైతే అధికారులు దగ్గరుండి కూల్చివేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే అదే వీళ్ళంతా చెప్పేది ఒకటే, బాధితులు మేము కోర్టుకు వెళ్ళినాము, ఇంతవరకు తమకు ఎటువంటి నిర్ణయం రాలేదు కనుక దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై స్పష్టంగా నివేదిక వచ్చిన తర్వాత పూర్తి కానీ, లేకుంటే మాత్రం తాము రోడ్ల మీద పడాల్సిన దుస్థితి వస్తుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సునీత. రైట్, అంటే వాళ్ళు చెప్తున్నారు ఇంకా మాకు టైం ఉంది, అయినప్పటికీ కూడా ఇలా చేస్తున్నారు, మాకు టైం ఇంకా పరిహారం కూడా ఏమి ఇవ్వలేదు అని చెప్పడం జరుగుతుంది కదా వేణు. అయితే కొంతమంది సునీత ఇందులో కొంతమంది కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే నష్టపరిహారం తమకు సరిపోదు కనుక ఎట్టి పరిస్థితుల్లో తమకు సంబంధించిన విలువైనటువంటి చేపలకు కావచ్చు, ఇళ్ళకు కావచ్చు నష్టపరిహారం సరిపోదు కనుక దీని మీద స్టే తీసుకొచ్చాము, దీనికి నష్టపరిహారం ఇచ్చేది మాకు చాలా తక్కువ అంటూ కూడా కొంతమంది కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. మరికొంతమంది మాత్రం ఇచ్చినటువంటి అమౌంట్ తీసుకున్నట్టు, అంటే ఇచ్చిన వాళ్ళైతే కూల్చేశారని పక్కన్నట్టు వాళ్ళు కోర్టులో ఉంది కనుక తమకు చెప్పకుండా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా 15వ తారీఖు వరకు కూడా తమకు అవకాశం ఉంది. ఈ 15 దాకా అవకాశం ఉన్నా కూడా ముందస్తుగా ఎలా కూల్చివేస్తారంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి, అంటే తాము కోర్టుకు వెళ్ళాము, కోర్టు నుంచి సరైనటువంటి ఎటువంటి డెసిజనే రాలేదు, తమను సంబంధించినటువంటి షాపులను కావచ్చు దాన్ని ఏ విధంగా కూల్చివేస్తారంటే వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నా కానీ తమను అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా వీళ్ళు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున దానికి సంబంధించినటువంటి ఓనర్స్ అంతా కూడా ఆ అధికారులతో వాగ్వివాదాన్ని దిగినట్టు పరిస్థితి అయితే కనిపిస్తుందిగా. అంటే వీళ్ళు అధికారులు చెప్పేదంటే తమకు సరైనటువంటి ఉన్నాయి, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి కనుక తాము చేస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. అంటే యాక్చువల్ గా అయితే అక్కడ జరిగింది ఏంటి అంటే తమకు నష్టపరిహారం ఇవ్వాలంటూ కోర్టుకు మేము వెళ్ళాము, మాకు సరైనటువంటి సమాచారం రాలేదు, మాకు వ్యక్తిగతంగా కూడా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే చేస్తున్నారంటూ వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏదేమైనా కానీ విలువైన సామాను అందులో ఉండగానే ఏ విధంగా కూర్చివేస్తారంటూ కూడా మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఈ అధికారులు స్పష్టమైన నివేదిక లేకుండానే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఎలా కూల్చివేస్తారంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్ వేణు, థ్యాంక్ యూ. మధ్యలో రైలు ఎట్ట పోతుంది, మధ్యలో బంగ్లు ఎట్ట పోవాలి చెప్తున్నారు. ఎట్ట పోతుంది, ఏం చెప్తావు, రోడ్డు చెప్తావు అందుకని ఇవి ఏమన్యాయమే. రూపాయి ఇవ్వలేదు కూల కొడతారా? అనేది ఏంటంటే మీకు కడి చేసుకుంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు.